Welcome to Komarapu Vlogs. Don't forget to like, share, comment and subscribe my channel. సో ఫైనల్ గా మేమైతే వీడియోతో వచ్చేసాము. అది వచ్చేసి నా డెలివరీ వీడియో. సో మేమైతే ఆల్మోస్ట్ 1 year అవుతుంది. లాస్ట్ ఫిబ్రవరి వీడియో రిలీజ్ చేసాము. మళ్ళీ ఇప్పుడు ఇన్ డేస్ వీడియో రిలీజ్ చేయకపోవడానికి రీజన్ కూడా ఉంది, అది చెప్తాను. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ స్కాన్ అన్నమాట. సో ఈ స్కాన్ లో మాకు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని తెలిసాయి. సో అదేంటనేది ఈ వీడియో లాస్ట్ లో నేను మీకు చూపిస్తాను. వీడియో మొత్తం చూసి మీకు తెలుస్తుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అసలు మర్చిపోకండి. ఇక్కడైతే మా పాప చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంది. తమ్ము వస్తారా, చెల్లి వస్తారా, ఎవరు వస్తారా ఏంటనేది రోజు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. సో అందుకని చిన్న క్లిప్ అయితే తీశారు మా హస్బెండ్. సో డెలివరీ ముందు రోజు అది. ఇంటికి వచ్చేసి ఫైనల్ గా డెలివరీ డే అయితే వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ 4 అయితే వచ్చేయమన్నారు డాక్టర్. సో ఇంకా నేనైతే స్టార్ట్ అవుతున్నాం ఇంటి నుంచి. సో అలా దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఎప్పటి నుంచైనా వెయిట్ చేస్తున్నాను నేను. ఎప్పుడు 8 months కంప్లీట్ అవుతాయా, 9th month స్టార్ట్ అవుతుందా అని చూశాను. సో ఫైనల్ గా 9th month స్టార్ట్ అయింది. ఇంకా ఎప్పుడు డెలివరీ అయిపోతానా అని చూశాను. బికాస్ నేను వెయిట్ చేయలేకపోయాను అనమాట. అంత ఈజీగా అయితే లేదు నా ప్రెగ్నెన్సీ జర్నీ. సో ఇట్స్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. అందుకని మేము వీడియోస్ ఏమీ చేయలేదు. రిస్క్ ఎందుకనేది వీడియోస్ ఏమీ చేయలేదు. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ నేను ఇంకా ఇద్దరం ముందు వెళ్ళిపోతున్నాం. తర్వాత మమ్మీ ఇంకా అన్నయ్య వాళ్ళు వస్తారు. సో వాళ్ళు కూడా ముందు రోజే వచ్చేసారు. హాస్పిటల్ వచ్చేసి మా ఇంటి నుంచి జస్ట్ ఒక 5 to 6 minutes అయితే ఉంది. దగ్గరేనే, దూరం ఎక్కడ మేము చూసుకోలేదు. దగ్గరలో బెస్ట్ హాస్పిటల్ అయితే చూసుకున్నాము. సో హాస్పిటల్ అంతా బాగుంది, డాక్టర్స్ కూడా బాగున్నారు. సో నేనైతే కంఫర్ట్ గా ఫీల్ అయ్యాను. చాలా బాగుంది అక్కడ ట్రీట్మెంట్ అంతా అయితే. ఓకే, మాకైతే బాగా నచ్చింది. ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసాము ఫైనల్ గా. ఇంకా అక్కడ డాక్టర్స్ కూడా అంతా రెడీగా ఉన్నారు. సో 4:15, 4:30 కల్లా మేము హాస్పిటల్కి వచ్చేసాము. 6:30 కంతా తెలిసిపోయింది. సో ఎవరు పుట్టారా ఏంటనేది అయితే తెలుస్తుంది. వీడియో మిస్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. సో ఇక్కడైతే ఇంకా వచ్చాం కదా, అలా రిపేర్ చేస్తున్నాము. మనకొండలో శ్రీతేజ హాస్పిటల్, ఉమెన్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్. సో చాలా టెన్షన్ గా అయితే ఉంది. మా హస్బెండ్ కూడా చాలా టెన్షన్ ఉంటుండే, అందుకనే వీడియోస్ ఏమీ మేము చేయలేదు. ఇప్పుడు వరకు అన్ని చిన్న చిన్నగా అయితే తీసారు. పెద్ద లెంతీగా అయితే లేదు వీడియో, చాలా స్వీట్ అండ్ షార్ట్ వీడియో, మీరు చూసేయండి. సో హాస్పిటల్కి వచ్చేసాను. ఇంకా సెటప్ అంతా రెడీ చేసేసారు. నాకు వచ్చేసి ఇంకా నార్మల్ అయితే కాదు, ఎందుకంటే ఫస్ట్ సి సెక్షన్ అయింది కదా, ఇప్పుడు సెకండ్ కూడా ఇంకా ఆపరేషన్. సో అందుకనే డాక్టర్ ఈ డే వచ్చేయండి అని చెప్పారు. మేము కూడా ఇంకా వెళ్ళిపోయాము. యాక్చువల్లీ వాళ్ళు చెప్పిన దానికన్నా ఒక 4 days మేము లేట్ గా వెళ్ళాము. సో డాక్టర్స్ కొంచెం టెన్షన్ పడ్డారు, కానీ నేనైతే టెన్షన్ పడలేదు ఆ విషయంలో. A few moments later. సో హై రిస్క్ అని ఎందుకు అన్నానో ఇప్పుడు అర్థమైంది కదా. నాది ట్విన్ ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ సింగిల్ బేబీ, ఇప్పుడు వచ్చేసి ఇద్దరు, బేబీ గర్ల్ అండ్ బేబీ బాయ్. సో ఫైనల్ గా నా బరువు అయితే దిగిపోయింది. ఇద్దరు బయటకు అయితే హెల్తీగా హ్యాపీగా వచ్చేసారు. సో మేము కూడా చాలా హ్యాపీ. మా పాప అయితే ఫుల్ ఖుషి అయిపోయింది. తమ్ము వచ్చాడు, చెల్లి వచ్చారు, ఇద్దరు వచ్చారు. సో తనైతే చాలా హ్యాపీ, చాలా ఈగర్గా అయితే వాళ్ళతో మాట్లాడిస్తుంది. చెల్లి తమ్ముడు మాట్లాడాలని కంప్లీట్ చేసింది. ఇంకా వాళ్ళతో మాట్లాడి అలసిపోయింది మా చిట్టి తల్లి. ఇంకా అలసిపోయి అయితే అక్కడ నిద్రపోతుంది. చూడండి ఎంత క్యూట్ గా. సో పాప బాబుని వేసుకెళ్తే తనైతే అలా నిద్రపోతుంది. ఈ హాస్పిటల్ లో మేము ఉన్న 5 days అయితే తన రోజు అయితే వచ్చి వాళ్ళతో టైం స్పెండ్ చేసేది. సో ఇలా అయితే తను
స్పెండ్ చేసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి నార్మల్ గా అయితే 3 days కి ఇచ్చేస్తారు డిశ్చార్జ్, కానీ నాకైతే కొంచెం హెల్త్ సెట్ అవ్వలేదు. సో అందుకనే 5 days వరకు అయితే ఉంచారు. ఇంతలో బేబీస్ కూడా జాండీస్ అయితే వచ్చింది. 4th day అయితే టెస్ట్ చేస్తే లైట్ గా జాండీస్ ఉంది, లైట్ కింద పెట్టాలి అని చెప్పారు. సో వీళ్ళకి పాపకి బాబుకి అయితే 12 to 15 hours అయితే పెట్టారు లైట్ కింద. సో ఇంకా అంతే సెట్ అయింది. 5th day అయితే మాకు డిశ్చార్జ్ ఇచ్చేస్తున్నారు. ఇంకా 5th day మనం స్నానాలు కూడా చేస్తాం కదా, అందుకే మేము ముగ్గురు అయితే స్నానాలు చేయించేశారు. ఇంకా వాళ్ళు చూడండి ఎంత చిన్నగా అయితే ఉన్నారు, పొట్లో ఎలా ఉన్నారు ఏంటి నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు. చేయించడానికి కూడా వస్తలేదు అసలు, స్నానం చేయించడానికి కూడా. సో మా టెన్షన్ అంతా అయితే పోయింది, ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే ట్విన్ ప్రెగ్నెన్సీ అని వినడం తప్ప ఎప్పుడు చూడలేదు దగ్గర నుంచి. సో అదే నేను ఫేస్ చేశాను. సో ఫేస్ చేసినందుకు 5th month నుంచి చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే అసలు నిద్ర ఉండేది కాదు, బ్యాక్ పెయిన్ అయితే ఫుల్ గా ఉండేది. సో అంత ఈజీ అయితే కాదు ట్విన్ ప్రెగ్నెన్సీ. నార్మల్ గా ప్రెగ్నెన్సీనే కొంచెం కష్టం. ఫస్ట్ టైం నాకు ఫస్ట్ గానే కొత్తగానే ఫీల్ అయ్యాను. అండ్ సెకండ్ టైం కూడా, ఆ సెకండ్ టైం ఏముంటుందో ఆల్రెడీ ఫస్ట్ టైం మనం ఫేస్ చేస్తాం కదా అనుకుంటాము, బట్ అలా లేదు. సెకండ్ టైం కూడా ఇది కొత్త ప్రెగ్నెన్సీ కదా, ఇద్దరు ఉండడం వల్ల ఇది ఇంకా డిఫరెంట్ అనమాట. సో అప్పటిది అది కొత్తనే, ఇప్పుడు ఇది కొత్తనే, రెండు అయితే చాలా బాగా అంటే మేము మేనేజ్ చేసాం. మా హస్బెండ్ సపోర్ట్ కూడా ఫుల్ గా ఉండే, తను కూడా చాలా టెన్షన్ ఉంటుండే డెలివరీ అయ్యే వరకు. ఫైనల్ గా మా టెన్షన్స్ అన్ని పోయాయి. ఇప్పుడైతే ఇద్దరం వచ్చాము, 4 అయితే వెళ్తున్నాము. సో హ్యాపీగా వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మా పాప ఎప్పుడు ఏదైనా సరే రెండు కావాలని అడిగేది, 2 చేతులు చూపించేది. అందుకే అనుకుంటా దేవుడు మాకు ఇద్దరిని అయితే ఇచ్చేసారు. సో ట్విన్స్ లో కూడా అయితే బాయ్స్ లేకపోతే గర్ల్స్ వస్తాయి కదా, మాకు చూసా ఎక్కడో రేర్ గా అయితే ఉంటుంది కదా బాయ్ గర్ల్ అనేది. సో మాకైతే బాయ్ గర్ల్ వచ్చారు, నేనైతే ఫుల్ హ్యాపీ. అండ్ నా ఈ 9 months కష్టం అంతా పోయింది అనమాట ఒకసారిగా. సో హ్యాపీ. కానీ మేము చాలా లేట్ గా అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అది 3 months అయితే వచ్చేసాయి. కావాలనే లేట్ గా పోస్ట్ చేస్తున్నాం మేము వీడియోస్. ఇంకా ఈ 3 months అయితే మాకు టైం కూడా సరిపోలేదు, అసలు డే నైట్ వీడియోస్ చేయడానికి అయితే అసలు అవ్వలేదు. చాలా మంది అసలు బేబీస్ తో ఎలా వీడియోస్ చేస్తారు ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. సో ఫైనల్ గా మా బేబీస్ తో మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా మమ్మీ అయితే డిష్ తీస్తుంది. మేమైతే బేబీస్ తో వచ్చేసాం కదా. సో చూసేయండి మా పాపని బాబుని. సో మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు కొత్తగా మేము మళ్ళీ వీడియోస్ తో రీస్టార్ట్ చేస్తున్నాం మా ఛానల్ ని. సో మీ సపోర్ట్ ఉండాలి. సో చూసిన ప్రతి ఒక్కరు వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో మా పాప ఎవరు బాబు ఎవరు మీరు గెస్ట్ చేయండి అసలు. సో ఇక్కడైతే మా పాప చూస్తారా, చాలా కాకపోతే డిశ్చార్జ్ కొంచెం లేట్ గా అయింది. సో చాలా లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.